వకీల్ సాబ్, ఇతనెందుకో డిటెక్టివ్ కాదనిపిస్తుంది. అవును పున్నమి, నిజంగా అతను డిటెక్టివ్ అయితే మొహానికి మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది. కరెక్టే వకీల్ సాబ్, వచ్చేవాడు నిజంగా డిటెక్టివ్ కాదు. అంటే నానమ్మని బ్లాక్మెయిల్ చేస్తుంది డిటెక్టివ్ కాదా? ఒకవేళ అయ్యుంటే ఎందుకు మొహం కనపడకుండా వస్తున్నాడు? అవును వకీల్ సాబ్, వీడు ఖచ్చితంగా డిటెక్టివ్ అయి ఉండడు. సరే పున్నమి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వకీల్ సాబ్, నాకేదో డౌట్గా ఉంది. వాడు డిటెక్టివ్ కాదు. ఎలాగైనా సరే ఆ డీటెయిల్స్ని, ఆ డబ్బులని మనం తీసుకోవాలి. సరే పున్నమి, సరే మనిద్దరం ఒకే వైపు వెళ్తే చాలా ప్రమాదం. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. వీళ్ళొచ్చారేంట్రా? అవునమ్మా, వాళ్ళొచ్చే విషయం నాకు కూడా తెలీదు. రాయ్, మర్యాదగా డబ్బులు అక్కడ పెట్టరా. రాయ్, ఆ బ్రీఫ్ కేసు ఇవ్వరా. మా నాన్నమ్మను మోసం చేస్తావురా నువ్వు? పెడా. రాయ్, దగ్గరకు వచ్చావంటే కాల్చి పడేస్తా. ఆ కవర్ ఇవ్వరా. ఆ కవర్ ఇలా ఇవ్వు. ఇవ్వు. రాయ్, ముందు మర్యాదగా డబ్బులు ఇవ్వు. వకీల్ సాబ్, పునమి, ఆ డబ్బులు తీసుకో. పునమి. వకీల్ సాబ్, రాయ్, డబ్బులు పోతే పోయాయి. ఇప్పుడు కనుక ఆ ప్యాకెట్లో ఏ సాక్ష్యాలు లేవని భానుమతికి తెలిసిందనుకో, తనని నేను మోసం చేశాము అన్న విషయం కూడా బయటపడిపోతుంది. అదే జరిగితే రెండోసారి భానుమతీదేవి అంత తేలిగ్గా డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోదు. కాబట్టి ఈ ప్యాకెట్ వాళ్ళకి దొరకడానికి వీల్లేదు. రాయ్, దగ్గరకు వచ్చావంటే కాల్చి పడేస్తా. రాయ్, రాయ్, ఆగరా. వకీల్ సాబ్, తప్పించుకున్నారు ఈడియట్స్. మీరెందుకు వచ్చారు సార్?
మిమ్మల్ని ₹1,00,00,000 ఇవ్వమని బ్లాక్మెయిల్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే నేరస్తులు పట్టుకోవడానికి వచ్చాం. నానమ్మ ప్లీజ్ ఆవేశపడకండి. నిజంగా డబ్బు కోసం ఫోన్ చేసిన వాడు డిటెక్టివ్ అయితే మొహానికి మాస్క్ కట్టుకొని రావాల్సిన అవసరమే ఉంది. అతను ఎలాగో మీకు తెలుసు కదా. నా అంచనా కరెక్ట్ అయితే అతను ఖచ్చితంగా డిటెక్టివ్ కాదు. అతని ముసుగులో ఇంకెవరో అతనిలాగా నాటకం ఆడుతున్నారు. వాళ్ళెవరో తెలిసే అంతవరకు దయచేసి తొందరపడి డబ్బులు పోగొట్టుకోకండి. వాళ్ళు చెప్పింది నిజమే మేడం. వాళ్ళు లాజికల్గా ఆలోచించారు. మీకు తెలిసిన వ్యక్తే మీ ముందుకి మాస్క్తో రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చాడు అంటే వాడి ఫేస్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాడని అర్థం. తొందరపడి చేయి జారకండి. ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. సార్, నెక్స్ట్ టైం కానీ వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే మేడం. మీకేమన్నా పిచ్చి పట్టిందా? వెధవ లాజికులతో చేతుల దాకా వచ్చిన సాక్ష్యాల్ని పోగొట్టారు. మళ్ళీ ఆ సాక్ష్యాలు ఎప్పటికి వస్తాయో, అసలు వస్తాయో రావో కూడా తెలీదు. అమ్మా, పృథ్వీ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందనిపిస్తుందమ్మా. ఏమోరా, ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అర్థం కావడం లేదు. మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చాక నేను మాత్రం చేసేదేముంది? పదండి వెళ్దాం. రా పున్నమి. రేయ్, ఎంత ధైర్యం లేకపోతే నాకు తెలియకుండా ఆ భానుమతికి నాతోనే దాని కూతురు అల్లుడు ఫోటో ఇప్పించాలని చూసావా? ఆ? ఎంతైనా డిటెక్టివ్ కదనన్నా, అందుకే డిటెక్టివ్ తెలివితేటలు ఉపయోగించి మన చేతులతోనే మనకి తెలియకుండా సాక్ష్యాలు ఇప్పించాలనుకున్నాడు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయిందిరా. లేదంటే ఈ పాటికి ఆ ముసల్దానికి దాని అల్లుడెవరో తెలిసిపోయేది. నిన్నేం చేసినా పాపం లేదురా. నిన్ను డాడీ, వద్దు డాడీ. రేయ్, గురి తప్పలేదురా, నేనే తప్పించా. ఇంకోసారి గనక నా దగ్గర తోక జాడించాలని చూసావో ఈ కత్తి నీ నెత్తురు రుచి చూస్తుంది. జాగ్రత్త. రేయ్, నువ్వు బంగారు బాతు లాంటి వాడివని, నీ వల్ల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఒకే ఒక్క కారణంతో మా నాన్న నిన్ను చంపేస్తుంటే ఆపేశాను. లేదంటే ఇదే నీ ఆఖరి రోజు అయ్యుండేది. రేయ్, నువ్వీ భూమి మీద ఉండాలనుకుంటే ఆ భానుమతి దేవితో నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పు. లేదంటే నీ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో నా అనుచరులకి చెప్పాల్సి వస్తుంది. చెప్తావా చేస్తావా? చెప్తాను సార్. అయ్యో, హలో పరశురామ్. మీ మాటలు నమ్మి మీ కూతురు అల్లుడు సంబంధించిన సాక్ష్యాలు తీసుకొచ్చాను. కానీ మీరేం చేశారు? నన్ను అరెస్ట్ చేయించడానికి పోలీసులు తీసుకొచ్చారు. లేదు పరశురామ్, ఆ పోలీసుల్ని నేను పిలవలేదు. మాటలు అనవసరం భానుమతి గారు. ఇప్పటి వరకు మీకు మీ కూతురన్నా మీ మనవరాలన్నా పంచ ప్రాణాలేమో అనుకున్నాను. కానీ మీకు డబ్బు కంటే ఇంకేమీ ఎక్కువ కాదని ఈ రోజుతో తేలిపోయింది. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. ఎప్పటికీ నా కోసం ఎదురు చూడకండి. మీరు కోరుకునే సాక్ష్యాలు మీకు దక్కవు. మీరు మీ మనవరాల్ని కలుసుకోలేరు. గుడ్ బై. పరశురామ్, పరశురామ్, హలో. చెప్పండి. ఒట్టు పెట్టి చెప్తున్నాను పరశురామ్, నిజంగా ఆ పోలీసుల్ని నేను పిలవలేదు. కావాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలో ఎప్పుడు కలవాలో చెప్పు, వచ్చి కలుస్తాను. నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను.
సారీ భానుమతి గారు, ఇప్పటికీ మీ మాటలు నమ్మి తప్పు చేశాను. మరోసారి తప్పు చేయలేను. జీవితాంతం దూరమైపోయి మీ మనవరాల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ చావండి. గుడ్ బై. హలో 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 ఒక నిమిషం. హలో, ఎవరది? నేను పున్నమిని మాట్లాడుతున్నాను. నేనెవరితో మాట్లాడదలుచుకోవట్లేదు. రే చెప్పు. పక్క నుండి ఇంకేదో వాయిస్ వినిపిస్తుంది. అంటే వీడి పక్కన ఇంకెవరో ఉన్నారు. చెప్పండి పున్నమి గారు. మీరు నిజంగా డిటెక్టివ్ పరశురామేనా? అదేం పిచ్చి ప్రశ్న? నేను మోసం కావచ్చు, నా గొంతు మోసం కాదు కదా. ఆ ఒక్క విషయంలోనే మీ మీద నమ్మకం వస్తుంది. సరే, మీరు నిజంగా డిటెక్టివ్ అయితే ఇందాక మొహానికి మాస్క్ పెట్టుకుని ఎందుకు వచ్చినట్టు? ఆల్రెడీ మీరెలా ఉంటారో మా అమ్మమ్మ గారికి తెలుసు కదా. అది నిజంగా ఎలా ఉంటానో ఇప్పటి వరకు మీ అమ్మమ్మ గారి మాత్రమే తెలుసు. అదే నేను మాస్క్ పెట్టుకోకపోతే మీతో పాటుగా పోలీసులకు కూడా నేను ఎలా ఉంటానో తెలుసుండేది. అందుకే ముందు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకున్నాను. ఓ, చాలా తెలివిగా మేనేజ్ చేశారు. ఇటు పున్నమి, నిజంగా నువ్వు డిటెక్టివ్ అయితే నీ దగ్గర కనుక అత్తయ్య భర్త ఫోటో, మా నానమ్మ వాళ్ళ కూతురి ఫోటో ఉంటే అందులో ఒక ఫోటో నాకు పంపించు. అప్పుడు నువ్వు డిటెక్టివ్ అని, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అప్పుడు మేము నమ్ముతాం. అప్పుడు నువ్వు అడిగిన 1 కోటి కాదు 10 కోట్లు ఇస్తాం. నేను ఊహించాను మీకు ఇలాంటి తెలివి తక్కువ అనుమానాలు వస్తాయని ముందే ఊహించాను. ఒకసారి భానుమతి గారికి ఫోన్ ఇస్తారా? మా అమ్మమ్మ గారు ఇక్కడే ఉన్నారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే చెప్పు. భానుమతి గారు, మీ మనవరాలి కోసం నేను చేసిన ఎంక్వైరీలో ఎన్నో దారుణమైన నిజాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసా? మీ మనవరాలు ఒక అనాథలాగా, ఒక అమాయకురాల్లాగా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతుంది. అంతేకాదు, తన కన్నవారు ఎవరూ లేక, అయినవారెవరూ తన పక్కన లేక, ఒక ధనవంతుని ఇంట్లో ఒక పని మనిషిలా జీవనం సాగిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలేమిటి, అనాథేంటి, ఎవరో ఇంట్లో పని మనిషిలా బ్రతకడం ఏంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే భానుమతి గారు. కోటీశ్వర్ల ఇంట్లో మహారాణిలాగా పెరగాల్సిన మీ మనవరాలు దురదృష్టవశాత్తు ముష్టిదానికంటే హీనంగా జీవనం సాగిస్తుంది. దుర్భరమైన జీవితం గడుపుతుంది. ఆమె మీకు కావాలనుకున్నా, తిరిగి మీ ఇంటికి తీసుకురావాలన్నా మీ ముందున్న మార్గం ఒకటే. నేను అడిగిన 1 కోటి రూపాయలు ఇచ్చి మీ మనవరాల అడ్రస్ తీసుకోవడం. లేదు లేదు, నా మనవరాలు అనాథ కాదు, అభాగ్యురాలు కాదు. నేను నా మనవరాల్ని చూడాలి, తనని వెంటనే కలవాలి. తను ఎక్కడుందో చెప్పు చెప్పు. చెప్పే అవకాశం ఎక్కడిచ్చారు? పోలీసులతో వచ్చి చేతికొచ్చిన సాక్ష్యాల్ని పోగొట్టుకున్నారు కదా. లేదు లేదు, జరిగిన దానికి నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను. నిన్ను వెంటనే కలవాలి. ఎక్కడికి రావాలో చెప్పు. నాకు కొంచెం టైం కావాలి భానుమతి గారు. మళ్ళీ నేనే మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. హలో. అయ్యో పరశురామ్, పరశురామ్, భగవంతుడా, నా మనవరాలు అనాథగా బ్రతకడమేమిటి, అష్ట కష్టాలు పడడమేమిటి?
కోటేశ్వర్ల ఇంట్లో పుట్టిన నా మనవరాలు మన మనిషిగా దుర్భర జీవితాన్ని గడపడం ఏమిటి స్వామి? ఎందుకు స్వామి నా బిడ్డకింత శిక్ష? అయ్యో అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు ఏంటమ్మా ఈ అమ్మ మీద ఆ డిటెక్టివ్ గడికి ₹1,00,00,000 ఇస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు శృతి. సరే వెళ్ళి మీ అమ్మమ్మతోనే మాట్లాడదాం పద. పద. అమ్మమ్మ గారు బాధపడకండి. నాకు తెలిసి వాడు చెప్పింది నిజం కాదేమో అనిపిస్తుంది. ఇలా చేసే చేతి దాకా వచ్చిన సాక్ష్యాల్ని పోగొట్టావు. అమ్మమ్మ, ఇప్పటికైనా మీకు అర్థమైందా? వీళ్ళకి పిన్ని చెల్లి తిరిగి రావడం ఇష్టమే లేదు. అందుకే ఇలా అడుగడుగున అడ్డుపడి మీ చేతికి పిన్ని వివరాలు రాకుండా చేస్తుంది. నా మాట విని వాళ్ళు అడిగిన ₹1,00,00,000 ఇచ్చేస్తేనే బెటర్ అమ్మమ్మా. అప్పుడైనా చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మనం తిరిగి మన ఇంటికి తీసుకురావచ్చు. శృతి, మీ పిన్ని కూతురు నాకేమైనా శత్రువా రాకుండా అడ్డుపడ్డానికి? అమ్మమ్మ గారు, వాడు చెప్పిన దాంట్లో నిజానిజాలు తెలిసే వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చాలు, ఇప్పటి వరకు మీరు చేసింది చాలు. నేను నా మనవరాల్ని కాపాడుకోవాలి. నా బంగారు తల్లిని నా ఇంటికి తీసుకొని రావాలి. అమ్మా అమ్మా చూడు. అమ్మో, ఇప్పుడు నేను చూసింది గనక అమ్మమ్మ చూసింది అంటే అంతే సంగతులు. అయ్యో ఉండండి, నేను సిరప్ తెస్తాను. పున్నమి ఆగు. నీకేమైనా పనుంటే చూసుకో, నేను దగ్గుమందు అమ్మమ్మకిస్తాను. ఏమైంది? అది దగ్గుమందు అలాంటిదేమైనా కావాలంటే నేను ఇస్తాను. నీకేదైనా పనుంటే నువ్వు చూసుకో. దగ్గుమందే కదా, నేను ఇస్తాను. నేనిస్తాను పర్లేదు. నువ్వేదైనా పనుంటే చూసుకో. వెళ్ళు 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 నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్ళు. అమ్మయ్యా, ఫోటో చూడలేదు, అంతే చాలు. ఇవ్వమ్మా, ఇవ్వరా తొందరగా. అమ్మ తాగమ్మా. ఏమైంది మీకు?
ఈ మధ్య నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు కొత్తగా చూస్తున్నారేంటి? యు మీన్ మీ? మీరు. అలా ఏం లేదే. లేదు, మీ చూపుల తేడా నాకు అర్థం అవుతుంది.